ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య బలి పూజను మరి యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కోసం మనం అందరం కూడా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసుకుందాం. కుటుంబాల్లో ఉన్న వారి యొక్క తలంపులు, వారి ప్రార్థనలు, వారి విశ్వాసాలను అన్నిటిని కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో సమర్పించి వారికి కావలసినటువంటి అనుగ్రహాలు దయచేయాలని వారందరినీ కూడా సమర్పించుకుంటూ, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, పరలోకమందున్న హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరలిరండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపముల మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము. మేము నిన్ను స్తుతింతుము. అసిరియా మమ్ము రక్షింపజాలదు, యర్థాశ్వములు మమ్ము కాపాడలేవు. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడవు నీవే. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును. నిండు హృదయముతో వారిని ప్రేమింతును. వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలును ఆదరింతును.
వారు పువ్వుల వలె వికసింతురు. లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు. వారికి క్రొత్త చిగుళ్ళు పుట్టగా వలీవు చెట్ల వలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ జనులు మరల నా నీడన బ్రతుకుదురు. పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబానోను ద్రాక్షారసము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయులు మరల విగ్రహాల జోలికి పోరు. నేను వారి మనవులు ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగానుండు చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు బడైదురు. జ్ఞానము గల వారిందిలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక. ప్రభు మార్గములు తిన్ననివి, సజ్జనులు వాని వెంట నడతురు. కానీ దుష్టులు వాని నుండి వైదొలగి కాలు జారి పడిపోవుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశానికి వందనములు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. నీ కృప నా పైన నింపితివి, నీ ప్రేమ నాలోన నిలిపితివి. నీ కృప నా పైన నిలిపితివి, నీ ప్రేమ నాలోన నింపితివి. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ ప్రేమ సాగరము కంటే లోతైనది. పాపులమైన పుణ్యులమైన నీ ప్రేమ వర్షమును, నీ కాంతి కిరణమును. పాపులమైన పుణ్యులమైన నీ ప్రేమ వర్షమును, నీ కాంతి కిరణమును. ఏకరీతిగా కురిపించుచున్న నిజమైన దేవుడవు, బలమైన దేవుడవు. ఏకరీతిగా కురిపించుచున్న నిజమైన దేవుడవు, బలమైన దేవుడవు. నీకంటే సజ్జనులు ఇలలో లేరు, నీకంటే అధికులు నా తోడు రారు. నీకంటే సజ్జనులు ఇలలో లేరు, నీకంటే అధికులు నా తోడు రారు. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. స్తోత్రము స్తోత్రము నీకే, స్తుతి స్తోత్రము స్తోత్రము నీకే. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 12 దివ్యవచనములు 28 నుంచి 34 వరకు. మార్కు శుభవార్త 12వ అధ్యాయము దివ్యవచనములు 28 నుంచి 34 వరకు. ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి యేసు చక్కగా సమాధానమిచ్చునని గ్రహించి ఆజ్ఞల అన్నిటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించాను. అందుకు యేసు, ఇజ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఈ ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనినట్లు నీ పొరుగు వారిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ. వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చాను. అప్పుడు అతడు, బోధకుడా, నీవు యథార్థమును చెప్పితివి. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయు తనను తాను ప్రేమించుకున్నట్లు తన పొరుగు వారిని తాను ప్రేమించుటయు
సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను. చక్కగా సమాధానమిచ్చిన ధర్మశాస్త్ర బోధకునితో యేసు, దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను. అటు తరువాత ఆయనను ఎవరు ఏమియు అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం. ఏకదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా దేవుని రాజ్యంలో వెళ్ళాలని, దేవుని ఆశీర్వాదాలు పొందాలని, దేవుని అనుగ్రహాలు పొందాలని మనమందరం కూడా ఆశిస్తూ ఉన్నాము మరియు ప్రయత్నిస్తున్నాము. అయితే దేవుని యొక్క అనుగ్రహాలు పొందాలంటే, దేవుని రాజ్యాన్ని మనం పొందాలంటే ఏం చేయాలంటున్నారు? 2 ఆజ్ఞలను పాటించాలంటున్నారు. మనకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు కూడా అవసరం లేదంటున్నారు. ఇప్పుడు మనం అందరం కూడా మోడర్న్ ఏజ్లో ఉన్నాం కాబట్టి మనందరికి కూడా 10 అంటే అబ్బా చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే 14 స్థలాలంటే అబ్బా 14 స్థలాలు తగ్గిస్తే ఇంకా బాగుండు అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 14 అనగానే ఒక ఇది వచ్చేస్తుంది కదా, లేకపోతే ఒక 2 స్థలాలంటే అబ్బా ఇంకా బాగుండు అనిపించింది కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కూడా మన వరకు దిగి వస్తున్నారు. 10 కాదులే, 2 ఫాలో అవ్వండి చాలు అని. కానీ ఒకటేంటంటే ఈ 2 ఫాలో అవటమే చాలా కష్టం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకటి, నీ దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలని. రెండవది, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. ప్రియ సహోదరి సహోదరులారా, మిగతా 8 ఆజ్ఞల్లో ఈ 2 ఆజ్ఞలు ఈ 2 ఆజ్ఞల్లో మిగతా 8 ఇమిడి ఉన్నవి. ఈ 2 మనము అనుసరిస్తే చాలు, మిగతావన్నీ కూడా అవి ఫాలో అవుతాయి అన్నమాట. అయితే యేసు ప్రభు పేతురు గారిని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏమని అడుగుతున్నారు? పేతురు, సిమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు సిమోను పేతురు ఏమన్నారు? ఏమనలేదు కదా. బాబు, నిన్ను నేను ప్రేమించడానికి నాకు వెళ్ళ కదా అనేసి అన్నాడా? ఏమన్నారు? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేసి ఎంతో ప్రేమతో చెప్పాడు అన్నమాట. రెండోసారి అడిగాడు, ప్రభువా మీకు తెలుసు కదా అన్నాడు. మూడోసారి అనే తలకే ఆయన కొంచెం వెనక తగ్గాడు అనమాట. ఏంటి ప్రభు మళ్ళీ నన్ను అడుగుతున్నాడు? ప్రైజ్ ద లార్డ్. తీర్థయాత్రలకు వెళ్ళినటువంటి ఒక భర్త తిరిగి వచ్చి తన భార్యను అడుగుతుంది. తిరిగి వచ్చినటువంటి భర్తను, ఏమండి తీర్థయాత్రలకు వెళ్ళావు కదా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళావు కదా, మామూలుగా వెళ్ళినప్పుడు ఏదైనా మర్చిపోయారా మీరు అనేసి అంటారు. మనం మామూలుగా వెళ్తే చెప్పులు మర్చిపోతాం. కానీ ఇతను అన్నాడు, ఇక నుంచి నేను కోపం తెచ్చుకోను అన్నాడనమాట. ప్రైజ్ ద లార్డ్. కోపం తెచ్చుకొని ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండొచ్చు అనేసి అన్నాడు అనమాట. మామూలుగా భార్యలకు హస్బెండ్ కోపం తెచ్చుకోకపోతే అదే ఇంకా ఆనందం అనమాట. సో ఈమె చాలా ఆనందపడింది. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకోసారి అడిగింది, ఏమండి మీరు తీర్థయాత్రలకు వెళ్ళి ఏం మర్చిపోయి వచ్చారు, ఏం వదిలేసి వచ్చారు అనేసి. ఆయన కొంచెం సావధానంతో కోపాన్ని మర్చిపోయి వచ్చాను అన్నాడు అనమాట. సరేననేసి ఇంకా ఆనందపడింది, చాలా సంతోషపడింది. పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళి, ఏమోయ్ మీకు తెలుసా నా భర్త తీర్థయాత్రలకు వెళ్ళి కోపాన్ని మర్చిపోయాడు అని చెప్పింది. అయితే మళ్ళీ మూడోసారి సాయంత్రం పూట అన్నం తినే సమయంలో, ఏమండి మీరు ఇంకొకసారి చెప్పరా, ఏమి వదులుకొని వచ్చారు, ఏం మర్చిపోయి వచ్చారంటే కోపంతో అన్నాడంట, నేను కోపాన్ని మర్చిపోయానని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అట్లాగే పేతురు కూడా 3 సార్లు అడిగినప్పుడు ఆయనకు డౌట్ వచ్చింది అనమాట. ఇదేంట్రా బాబు, దీంట్లో ఏమన్నా మర్మం ఉందా అనేసి.
ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరిని కూడా ప్రభు అడుగుతున్నారు, నీవు నన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నటువంటి వాళ్ళ చేతులు ఎత్తండి. అందరు ఇస్తారు, నాకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు ప్రేమించట్లేదు? దేవుణ్ణి ఎవరు ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నావు కానీ ఇక్కడ చూపించమండి అనేసి అంటున్నారా? ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసి అందరూ ప్రేమిస్తున్నారు. కాకపోతే రెండో ఆజ్ఞకి వచ్చే తల్లికి మాత్రమే మనం కొంచెం వెనకాడుతున్నాం అన్నమాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క రెండు ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాలు పొందగలుగుతున్నాం అనేసి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుని ప్రేమ, సహోదరి ప్రేమ రెండు కూడా చాలా చాలా ముఖ్యమైనది, చాలా చాలా ముఖ్యమైనది. మనం యోహాను గారు రాసిన 1వ లేఖ 4వ అధ్యాయం 20 వచనం ఒకసారి చదువుదాం. యోహాను గారు రాసిన 1వ లేఖ 4వ అధ్యాయం 20వ వచనం. కానీ ఎవరైనా తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నారు యోహాను గారు? ఎవడైనా కానీ తాను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినటువంటి వాడు ఎవరు? అసత్యవాది. ఇప్పుడు మన ఆత్మను పరిశీలన చేసుకుందాం. నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? నేను ప్రేమిస్తున్నాను ఫాదర్, చక్కగా ప్రేమిస్తున్నాను, పూజలు చేసి దేవపల్లి పాల్గొంటున్నాను, జపమాలు చెప్పుకుంటున్నాను, బైబిల్ చదువుకున్నాను, అవును ఇవన్నీ చేసేస్తున్నాను ఫాదర్, కానీ నా పక్కవాడు మాత్రం నేను వాడితో మాట్లాడను. వాడు ఎప్పుడు కూడా నేను మాట్లాడాలనుకున్నా కానీ వాడు మాట్లాడు నాతో. ఎప్పుడు కూడా మనం ట్రై చెయ్యం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి వాడు ఎవరంటున్నాడు? అసత్యవాది. నువ్వు సత్యవాది కాదు, నీతిమంతుడు కాదు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఆ ప్రేమను నీ సహోదరులకు చూపించాలి, నీ సహోదరులకు చూపించాలి. ఇది ఎట్లా ఉందంటే, మనందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా, ఉన్నాయా? జాయింట్ అకౌంట్ ఉందా ఎవరికైనా? ఎవరికి లేదా? జాయింట్ అకౌంట్ ఉంది, కొంతమందికి ఉంది. జాయింట్ అకౌంట్ ఏంటంటే, డబ్బులు తీసుకోవాలంటే చెక్కు మీద జాయింట్ అకౌంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి సంతకం ఉండాలన్నమాట. వాళ్ళందరి సంతకం ఉండాలన్నమాట. అప్పుడే చెక్కు చెల్లుతుందన్నమాట. అట్లాగే దేవుడు అనేటువంటి ప్రేమను నువ్వు, ఆ చెక్కును నువ్వు పొందాలంటే నీవు నీ సోదరుడు ప్రేమలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమ మనం పొందాలంటే మనం మన యొక్క సహోదరుని కూడా ప్రేమించాలి. పొరుగు వారితో మనం సాన్నిధ్యంగా ఉండాలి, కరుణతో ఉండాలి, దయతో ఉండాలి. దేవుని యొక్క ప్రేమను ఇదిగో నీ యొక్క జీవితం ద్వారా మిగతా వాళ్ళు తెలుసుకునే విధంగా జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే తను ఈ సృష్టినంతా కూడా సృష్టించి ఈ సృష్టినే ప్రేమించాడు. ఈ సృష్టిని ప్రేమించాడు. ఈ సృష్టినే కాదు, ఈ సృష్టిలో మానవుడు కూడా ఉంటే ఇంకా బాగుండు అనేసి మానవుని కూడా పెట్టాడు. ఈ మానవులందరూ కూడా దేవుణ్ణి ప్రేమించకపోయినప్పటికీ కూడా ఆయన వాళ్ళ వెంటే నడిచాడు. ఐగుప్తు దేశంలో చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ యొక్క బానిసత్వం నుంచి నడిపించాడు. 40 సంవత్సరాల పాటు ఆ ఎడారి ప్రాంతంలో 40 సంవత్సరాల పాటు నడిచాడు. వాళ్ళతో నడిచాడు. వాళ్ళకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చాడు. ఆయన చెప్పిన విధముగా ఆ వాగ్దాన భూమికి నడిపించాడు. ఆయన చెప్పిన విధంగా పాలు తేనెలు కారేటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిలోకి ఆ బిడ్డలందరినీ కూడా నడిపించాడు. వాళ్ళు ఈ ఎడారిలో ఆయనను దూషించినప్పటికి కూడా, సణుక్కున్నప్పటికి కూడా వాళ్ళను క్షమించి వాళ్ళు నా బిడ్డలు అని వాళ్ళ వెంట నడిచినటువంటి దేవుడు మన దేవుడు. అంతవరకు ఆగలేదు. వీళ్ళందరినీ కూడా నా యొక్క ప్రేమను చవి చూడాలంటే నా కుమారుని పంపిస్తానని తన యొక్క ప్రేమకు చిహ్నంగా తన ఏకైక కుమారుణ్ణి పంపించారు. ఆయన కూడా దేవుడు గొప్ప ప్రేమ స్వరూపి అని తన సిలువ మరణం ద్వారా మనకు తెలియపరిచారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.
అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్తను మనం చదువుకుంటున్నాము. 54:10 వచనం, 54:10 వచనం. పర్వతములు గతించును కానీ, కొండలు చలింపవచ్చు కానీ, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత గొప్ప వాక్యము. ఇదిగో పర్వతాలు చలించినప్పటికి కూడా, పర్వతాలు గతించినప్పటికి కూడా, ఇదిగో కొండలు చలించినప్పటికి కూడా నా కరుణ ఎప్పుడు కూడా నిన్ను విడనాడదు అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. మనం ఎన్ని పాపాలు చేసినప్పటికి కూడా, మనం ఆయనను దూషించినప్పటికి కూడా, ఇదిగో మనం ఈ దేవుడు నాకు ఏమి చేయట్లేదు అని మనం ఆయన నుంచి వెళ్ళినప్పటికి కూడా, దేవుడు తన 2 చేతులను చాచి మన కోసం ఎదురు చూస్తున్నాడు, కరుణతో చూస్తున్నాడు, ఆత్మతో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనము తప్పకుండా ప్రేమించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఆ దేవుడి ప్రేమతో కాదు, సోదర ప్రేమ కూడా చాలా చాలా ముఖ్యమని లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. 19:20 లూకా శుభవార్త. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములతో ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద ఒకడు పడి ఉండెను. అతని దేహమంతయు రణములతో నిండి ఉండెను. జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క లాజరు ధనవంతుడి యొక్క వృత్తాంతములో, ధనవంతుడు ఈ లాజరు పైన కూడా ఒక్క చిన్న కనికరము కూడా చూపనటువంటి వ్యక్తి. నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను మొత్తము కూడా అనుభవించాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి, లోబితనం చూపించినటువంటి ఆ వ్యక్తిని ప్రభువు దీవించాడా? చివరికి దీవించాడా? ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించాడా? లేదు ప్రియ సహోదరి ధనవంతుడే కాదు, ఎవడైతే సోదర ప్రేమ లేకుండా జీవించాడో, సోదరుడు కష్టాల్లో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించకపోతే దేవుడు వారిని ఎవ్వరిని కూడా పరలోక రాజ్యాన్ని ప్రసాదింపడు అని ఈ యొక్క లాజరు ధనవంతుడి యొక్క వృత్తాంతం ద్వారా తెలియపరుస్తున్నది. అందుకని ధనవంతుడు అంటున్నాడు, ప్రభువా ఇదిగో మరి నా యొక్క భూలోకములో ఎంతోమంది నా సహోదరులు ఉన్నారు, వారికి తెలియపరచండి అనేసి అన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, వారికి తెలియపరచడానికి ప్రవక్తలున్నారు, దైవ గ్రంథాలు ఉన్నాయి, దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి, అవి పాటించిన చాలు అనేసి అన్నప్పటికి కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు అటువంటి జ్ఞానం కొన్నిసార్లు రాకుండా పోతుంది. పర్వాలేదులే, ఆ రెండో దొంగవాడిలాగా నేను కూడా చివరి రోజు ఇప్పుడన్నా చనిపోతున్నా అనే సమయంలో ప్రభువా నన్ను క్షమించు అంటే చక్కగా పరలోక రాజ్యాన్ని నన్ను తీసుకెళ్తాడనేటువంటి ఆ ఊహలో ఉండొద్దు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఆ దేవాతి దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని పొందాలంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమను నువ్వు ఇంకా పరిపూర్ణంగా పొందాలంటే నీ సహోదరులను ప్రేమించాలి, నిన్ను ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయాలి. ఇదిగో నిన్ను తిట్టేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేటువంటి ధైర్యం ఎంతమందికి ఉందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. కనుక ఈరోజు ప్రత్యేకంగా ఆ దేవాతి దేవుడు మనలందరినీ కూడా దీవించాలని, మరి ఆ యొక్క శతాధిపతి, ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి నేను కూడా పరలోక రాజ్యంలో వెళ్ళాలనుకుంటే నేనేం చేయాలి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇవి ఈ ఆజ్ఞలు ఫాలో అవ్వాలి, ఈ ఆజ్ఞలు అనుసరించాలి, ఇవి అనేసి సంక్షోభంలో ఉన్నారన్నమాట. సంక్షోభంలో నుంచి ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నువ్వు చెప్పు నిజంగా ఏంటి అసలు పరలోక రాజ్యం చేరాలంటే? అప్పుడు ఆయన అంటున్నాడు, నీ దేవుణ్ణి పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమించాలి, పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ఆయనను నువ్వు ప్రేమించాలి. అంతటితో ఆగదు,
అంతటితో ఆగలేదు, నీ వలే నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలనేసి చెప్పాడు. అప్పుడు ఆ ధర్మశాస్త్ర బోధకుడు అంటున్నాడు, అయ్యా నువ్వు సత్యము పలికితివి. ఇదే ఈ 2 ఆజ్ఞలే చాలా చాలా ముఖ్యమైనవి. ఇవి అనుసరించిన పరలోక రాజ్యాన్ని చేరగలుగుతామనేసి ఆ యొక్క ధర్మశాస్త్ర బోధకుడు తెలుసుకున్న విధంగా మనము కూడా తెలుసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుణ్ణి ప్రేమించడం కాదు, ఇతరులను కూడా ప్రేమించాలి, పక్క వాళ్ళను కూడా ప్రేమించాలి. ఇదిగో నిన్ను ద్వేషించే వారిని, నిన్ను తిట్టేటువంటి వాళ్ళను, నీ పైన అవమానాలు చెప్పేటువంటి వాళ్ళందరినీ కూడా నీ ప్రార్థనలో పెట్టుకొని, ప్రభువా వీరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వీరిని ఆశీర్వదించండి, వీరిని నేను ప్రేమిస్తున్నాను, వారిని కూడా నీ బిడ్డలుగా మార్చండి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనే దానికి అర్థం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం అందరం కూడా స్మరణ చేసుకొని మన హృదయాల్లో ఉంచుకొని మన హృదయాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు బలి దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు బలి దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం, నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. సహోదరి సహోదరులారా, నేను మీ అర్పించు బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లు ప్రార్థింపుడు. ప్రభువా నమస్తే, మహిమల కొరకును మన ప్రయోజముల కొరకును తన శ్రీ సభ ప్రయోజముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, అప్పద్రాక్ష రసములు ప్రభువా మేము అర్పించుచుండగా వీటితో పాటు మమ్ములను కూడా మీకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా మీ పవిత్రాత్మ ప్రభావం వలన ఈ అప్పద్రాక్షరసములు మీ శరీర రక్తములుగా మారుతున్న ఈ యొక్క తరుణములో మమ్ములను కూడా మీకు సమర్పించుకొనుచుండగా ప్రభువా పాపులమైన మమ్ములను శుద్ధి చేసి మీ పవిత్రాత్మ చేత ప్రభువా పరిశుద్ధపరచమని బ్రతిమాలుకొనుచు, ప్రత్యేకంగా ప్రభువా ఈ గ్రామములో ఉన్న వారందరిని కూడా మీకు సమర్పించుకొనుచుండగా మీ ఆత్మతో అభిషేకించి నడిపించి దీవించి విశ్వాసులుగా విశ్వాస వీరులుగా ఆశీర్వదించమని బ్రతిమాలుకొనుచు మనాదురైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండురుగాక. మీ మనస్సులను ఉన్నతముకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన ప్రభు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఎందుకన మీ కుమారుని రక్షణాయుత పాటుల ఫలములను మీ వైభవపేతమైన ఘనతను లోకమంతయు అంగీకరించుకొనుచున్నది. వర్ణనాతీతమగు శిలువ ప్రభావం లోక తీర్పును శిలువకు కొట్టబడిన మహనీయుని శక్తి సామర్థ్యములను వెల్లడి చేయుచున్నవి. ఆ కారణమున ఓ సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై
మేము ఆనందపూర్వకముగా నీ ఘనతను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేయించేవారు ఆశీర్వదింపబడినవారు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని ప్రతిమాలుకొనుచున్నాం. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా మా యేసుకే, ఆరాధనా 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 మా యేసుకే, ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా మా యేసుకే, ఆరాధనా 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 మా యేసుకే, ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పము రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి నీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాంచి జగద్గురువును జోసెఫ్ రాజారావు గారు, మా పీఠాధిపతులను, మాథ్యూ నిరకల్ మా యొక్క విచారణకర్తలను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. ఈ దివ్య ప్రకాశములోనికి వారు చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియమాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేయి పుణ్యాత్ములందరితో మాకును నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుదము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నానని, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా,
ఈనాడు దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరిపైన కూడా మీ శాంతిని, మీ ప్రేమను, మీ కరుణను ప్రభువా మీ యొక్క పవిత్రాత్మ అభిషేకాలను దయచేయమని అడుగుచు మా పాపముల లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారమైన సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొరిపిల్ల లోకమైన పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్లను విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా యుద్ధ ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. దయచేసి గమనించండి, కత్తోలిక క్రైస్తవులు మాత్రమే ఇంతకుముందు పాప సంగీతం చేసి తరచుగా పాప సంగీతం చేసి దివ్య ప్రసాదం స్వీకరించిన వారు మాత్రమే దివ్య ప్రసాదం స్వీకరించాలని మనవి చేస్తున్నాం. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవ స్తుతిని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవ స్తుతిని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవ స్తుతిని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాలో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాలో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవ స్తుతిని విందు. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆత్యత పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ఆత్యత పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. అందరూ కొల్లేసి ఒకసారి మోకరిద్దామండి. సాక్షాత్తు క్రీస్తునాథుడు దివ్య సప్రసాదము ద్వారా ఆయన మనలోకి వేంచేసి ఉన్నారు. కాబట్టి దేవాతి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. మరి రోజు ఈ గ్రామానికి దివ్య బలి పూజ ద్వారా గొప్ప వెలుగు, గొప్ప మహిమ వచ్చింది. దేవాతి దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, సజీవుడు, మృత్యుంజయుడు
ఈ గ్రామాన్ని బహుగా దీవించాలని మనమందరము కూడా ప్రార్థిద్దాం. మరి ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తును ధరించి ఎంతమంది దీక్షలో ఉన్నారు? ఈ 45 రోజులు మరి ప్రయాణ యాత్రలో ప్రభు ఇంకా వారికి తోడుగా ఉండాలని, మరి ఒకవేళ వారి జీవితంలో బలహీనత వల్ల పడిపోతే గనక పాప సంగీతం ద్వారా మరలా పైకి లేచి మరి ప్రభువుని భక్తితో విశ్వాసముతో వెంబడిస్తూ ఉండగా మరి దేవాతి దేవుడు వారికి తోడుగా ఉండి సహాయం చేయాలని, మరి వచ్చినటువంటి ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి చేసేవా ఓ మంచి చేసువా నా ప్రార్థన ఆలకించండి, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, చేయకండి. దుష్ట శక్తుల చేతిలో దొరకకుండా దుష్ట శత్రువుల చేతిలో నన్ను దొరకకుండా కాపాడండి, నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి నన్ను మీ సన్నిధికి రాజేయండి, రాజేయండి. అప్పుడు మీ పునరుతో కూడా ముగింపు లేని కాలము అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని నేను కాలము మేము స్తుతింతునుగాక. మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవ ప్రసాదముల చేతాను మరియ తల్లి వందనం. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆస్వాదింపబడు వారు వగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. క్రిస్తునాథుని మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ గ్రామంలో ఈ బహిరంగ సెలవు మార్గము తదుపరి దివ్య బలిభూమి సమర్పించిన దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామాన్ని ఇక్కడ దేవాలయం లేదు, అయినను మోషేలాగే అబ్రహాంలాగే కోటేశ్వరరావు నడిపిస్తుంటారు. ఆయనకు ప్రత్యేక వందనాలు. మరియు ఆయనతో కలిసి నడిపించిన ప్రతి ఒక్కరికి చిన్ని మరియు నాగేశ్వరరావు మరియు కోటేశ్వరరావు పిల్లలు అందరూ కలిసి అనేక మంది వచ్చి నడిపించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు అనేక వచ్చి ఈరోజు ఉపదేశాలు ఎక్కువ మంది వచ్చారు. ఉపదేశాలకు వివిధ గ్రామాల వచ్చిన దీక్షాపరులకు మీకందరికీ ధన్యవాదాలు. రేపు ఎక్కడే లేదు, రేపు మీ ఇంట్లో శిలువ మార్గం చేసుకోవటం. ఇంట్లో శిలువ మార్గం జరుగుతుందా? మీరు కొడుతున్నారా అని అడిగేది. మంచిది. ఎల్లుండి ఆదివారం ఎక్కడ ఆదివారం సాయంకాలం సురేష్ ఉన్నారు, వచ్చారు. ఆ సురేష్ ఇంట్లో ప్రార్థన ఉంది, మీరు అందరూ ఆహ్వానితులు. మరియు మరొకసారి ఈరోజు చక్కగా దివ్య బలి పూజ సమర్పించి వాక్యం బోధించి చక్కటి సందేశం ఇచ్చిన ఫాదర్ గారికి మీ అందరి పేరిట ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సోమవారం మరింపేట గ్రామంలో చిన్న గ్రామం, ఆ గ్రామం ఎవరు రాలేదు, వచ్చారా? వచ్చారు. అన్నీ అయిపోయినప్పుడు వస్తారు అంటే స్కూల్ ఉంది కాబట్టి అర్థం చేసుకుంటాం. మిగతా వాళ్ళు ఏమైంది? నీ సహోదరుడు ఎక్కడ? తర్వాత అక్కడ వచ్చినప్పుడు మాట్లాడదాం. మీకందరికీ ప్రత్యేక సోమవారం మర్చిపోవద్దు. మరింపేట గ్రామం, అది చిన్న గ్రామం. మరియు మీ అందరూ మరియు ఆదివారం 6వ తేదీ సంఘ పెద్దలకు సమావేశం ఉంది. మీరందరూ సంఘ పెద్దలందరూ దాన్ని రావాలని మనవి చేస్తాం. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సప్రసాద వచనం. క్రీస్తు
రక్తమే మనకు రక్షణము, వారి అమిత కరుణ వలనే మనకు పాప విమోచనము లభించుచున్నది. ప్రార్థించుదము. పరిశుద్ధత్వమునకు నిలయమైన ఓ దేవా, మేము నిత్యము మేము స్తుతించుచు, మేము ఆరాధించుచు, మీ ప్రేమను పొందే ఆరాటములో ప్రభువా, మేము చేసే ప్రతి ఒక్క పనుల్లో మాకు తోడుగా ఉండమని ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రభువా, మీ దివ్య శరీర రక్తాలను స్వీకరించిన మమ్మల్ందరినీ కూడా మీ ప్రేమతో మమ్మల్ని నడిపించమని ప్రభువా, ఈ ప్రేమను మా పొరుగు వారికి ప్రభువా, ఇతరులకు, కష్టాల్లో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి ప్రభువా, సమస్యలో ఉన్న వారికి ప్రభువా పంచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థించుకుంటూ, మీ శిల్వ శ్రమలలో ప్రభువా మేము పాల్పంచుకున్న మమ్మల్ని అందరినీ కూడా మీ అనుగ్రహాలతో నింపి మా విశ్వాసాలను బలపరచమని, నిరీక్షణకారులుగా ప్రభువా మమ్మలను దీవించమని మన ఆదురైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనందునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.